ఇదేమో రోజీ. ఇది రోజీ. హలో హాయ్ రోజీ. 3 ఉంటే అన్ని మాట్లాడుతుంది. ఇప్పుడు హలో హలో. ఈ ఫెదర్స్ కి ఓ హాయ్ హలో. హౌ ఆర్ యు? హలో రోజీ షేక్ హ్యాండ్. రోజీ షేక్ హ్యాండ్. రండి ఇస్తుంది అది. ఇస్తుందా? దాని మూడ్. రోజీ షేక్ హ్యాండ్ ప్లీజ్. ఇస్తుంది బయట. షేక్ అండి షేక్ అండి. తిను. అయ్యో దాని కోపం. ఇది నా క్యాట్ లాగా బిహేవ్ చేస్తుంది. క్యాట్ ఉందా? పొజిషన్ లేదు లేదు బ్రిండిల్ క్యాటే. ఫేస్ దగ్గర పెట్టుకోకండి, జస్ట్ కొంచెం దూరం పెట్టండి. అమ్మ బరువుగా ఉంది రోయ్. హాయ్ రోజీ. పడిపోతావు. సో ఈ మకావ్స్ అనేది దిస్ ఇస్ స్కార్లెట్ మకావ్. ఓకే. చాలా డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి అండ్ చాలా హ్యూజ్ గా ఉంటాయి కదా. ఇది మిడ్ సైజ్ అన్నమాట. దీనికంటే పెద్దది గ్రీన్ వింగ్ మకావ్, అన్నిటికంటే పెద్దది హయాసింత్ మకావ్. హయాసింత్ టోటల్ బ్లూ కలర్ వస్తుంది. ఓకే. ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇలాంటి బర్డ్స్ కానివ్వండి, ఏదైనా సినిమాలో ఒక యానిమల్ ని వాడితే తీసుకొచ్చుకొని పెంచుకోవటం అలవాటైంది. బట్ కాన్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకోకుండా. That's what I told you, na. You have to first have a research on that. What it will eat, can you maintain, can you afford, and if it goes wild, how can you maintain? You have to have some research. Then only you go for some pet. అవును. మళ్ళీ ఏం చేస్తారు, బ్యాడ్ కండిషన్ లో వదిలేస్తారు. అది వర్స్ట్ అది. అవును. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి యానిమల్స్, వదిలేసిన యానిమల్స్ కోసం లేదంటే స్ట్రే యానిమల్స్ కోసం తెలియాలిగా మనకి తెలియాలి. ఏదైనా అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ చాలా మంది పెడుతున్నారు. అట్లాంటివి ఏం చేయదు. ఐ హావ్ మై ఓన్ వరల్డ్ కదా. అవును. పాపం వాటికి కూడా చేస్తే ఎవరు చేయరు కదా. ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్స్ అవి ఫీడింగ్ చేస్తాము తప్పించి ఇంకా స్పెషల్ గా వీటికి ఏం చేయము. ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారు, సీరియస్లీ హైలీ అప్రిషియేషబుల్. మా ఇంటి దగ్గర ఒక అతను ఉంటాడు, ఎవ్రీడే నైట్ 3-4 hours ఇంకా చుట్టుపక్కల ఉన్న 100 dogs కి ఎవ్రీడే వెళ్ళి ఫుడ్ పెడతారు. దానికి కూడా మన వాళ్ళు అబ్జెక్షన్, నైట్ ఆకే అప్ డిస్టర్బ్ కర్రే అది. కరెక్ట్. ఇట్స్ అ మేజర్ ప్రాబ్లం. చెయ్యరు, చేసే వాళ్ళని చేయనీయరు. అవును. ఇప్పుడు హ్యూమానిటీ బేసిస్ లో చూసుకుంటే ఇప్పుడు ఉన్న అంటే చాలా మంది ఒకప్పుడు అందరికి ఈక్వల్ గా పోనీల జంతువులు బ్రతకనిద్దాం అని అనుకునే వాళ్ళు, వాటికి కూడా ఫుడ్ ఈజీగా దొరికేది. కానీ ఇప్పుడున్న కండిషన్స్ లో బయట ఫుడ్ దొరకట్లా, ఇక్కడ డస్ట్ బిన్స్ లాంటివి కూడా ఏమీ ఉండట్లా, అట్లీస్ట్ వాటర్ కూడా ఉండట్లేదు. స్ట్రే డాగ్స్ కి చాలా ఇబ్బంది ఉంది. అవును. బర్డ్స్ కి ఇబ్బంది ఉంది. ఇప్పుడు మేము సమ్మర్ లో అక్కడ ఇక్కడ అన్ని వాటర్ పాట్స్ ఏర్పాటు చేస్తాం ఫామ్ అంతా. సో వచ్చి ఇక్కడ తాగుతుంటాయి. ఏ లాంగ్వేజ్ అలవాటు? ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే. ఎక్కువ తెలుగు, ఇక్కడ అంతా తెలుగు మాట్లాడతారు కదా. ఓకే. రోజీ. హే రోజీ. రోజీ. దీనికి వెనక ఈ స్పైక్స్ ఏంటి? ఫెదర్స్ ఇవి. దానికి కోపం వస్తుంది వాళ్ళు ఎందుకో. హెడ్ మసాజ్ ఇష్టం దానికి. కళ్ళు మూసేసుకుంటుంది చూడండి. అదే కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తుంది. రోజీ నీకు పాట వచ్చా? పాట పాడతావా? కొరకకు నన్ను. దా షేక్ హ్యాండ్. హ్యాండ్ షేక్ చేస్తుంటది, మిమిక్రీ చేస్తుంటది. రోజీ షేక్ హ్యాండ్. రోజీ చెప్పు. రోజీ హలో అందరిని పలకరిస్తుంది. హౌ ఆర్ యు, హాయ్, హలో అని చెప్పి. తిడుతుందని విన్నాను. ఇదేనా? తిడుతుంది. నేనేం పట్టుకోవట్లేదులే. గయ్యాలది. ఏంటి బ్యాడ్ వర్డ్స్ ఎలా నేర్పించారు? అక్కడ మాట్లాడుకుంటారు కదా డైలీ వచ్చే స్టాఫ్ లేబర్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు తిట్టుకునే అన్ని ఇది అడాప్ట్ చేసుకుంటది. వాళ్ళని తిడుతుంది వాళ్ళు. మా మామగారు ఉంటారు ఫామ్ లో, ఆయనను కూడా పిలుస్తుంది, మామ అని పిలుస్తుంది. వినకపోతే బూతులు తిడుతుంది. అమ్మో. సో వీటికి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 60-70-80 years వరకు ఉంటుంది మకావ్స్ కి. 60 to 80 అంటే ఒక ప్యారెట్ ని మనం తెచ్చుకున్నాం, మకాన్ తెచ్చుకున్నాము అంటే మనం పిల్లని పెంచుకున్నప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టే చేసుకోవాలి. మనం పోయినా నెక్స్ట్ జనరేషన్స్ పెంచుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ. అమ్మో, సచ్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. యు షుడ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ యానిమల్స్. ఇట్స్ నాట్ దట్ ఈజీ థింగ్. రోజీ. హాయ్ ప్రవీణ్ చెప్పు. హాయ్. హలో. 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 జనాలు ఎక్కువ ఉన్నారు కదా, సో అది కొంచెం ఫ్రీ ఉండదు. హలో అని చూడండి. కొంచెం ఇరిటేటెడ్ గా ఉంది యాక్చువల్లీ. షేకండి.
షేకండి. అరుస్తోంది. సో గయ్యాలి అన్న పేరు దీని బాగుంది. బాగుంది గయ్యాలి. సో ఇలాంటి పేరెంట్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయండి. 6 ఉన్నాయి. అన్ని ఒకే బ్రీడ్ కాదు కదా? కాదు. గ్రీన్ వింగ్, 2 బ్లూ గోల్డ్, స్కార్లెట్. వద్దు డ్రెస్సులు అన్ని పాడు చేసేస్తాను. మీ మైక్ బెక్కేస్తుంది. నీకు మేము షూటింగ్ చేస్తే ఎక్కువ క్రౌడ్ వచ్చారని నచ్చట్లేదా? ఓ నేను చేయనా? నీకు తెలుసు. సారీ, నేను పట్టుకోనులే, కోపం తెచ్చుకోకు. చూసారా స్ట్రేంజర్స్ అసలు పట్టుకొని ఇవ్వట్లేదు అది. రోజు తిట్లు పడతానే ఉంటాయి దాంతో. ఓకే, దీని టైల్ ఎంత లాంగ్ గా ఉందో. ఇది ఇంకా యాక్చువల్లీ ఇంకా పెద్దగా అవుతాయి. అవునా? ఓకే. రోజీ, దీనికి ఏం పెడతారు ఫుడ్ ఎవ్రీ డే? దీనికి సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కాజు బాదాం అట్లా. తిక్కగా ఉంది ఇవాళ. వైఫ్ తోడు కొట్లాడొచ్చినట్టుంది. ఓహో, వీడు బాయా? ఓకే, రోజీ అని పెడితే అమ్మాయి అనుకున్నాను. అంటే యాక్చువల్లీ ఎవరు పెంచితే వాళ్ళ బుద్ధులు వస్తాయి ఈజీగా యానిమల్స్ కి అంటారు కదా. అందుకే అగ్రెసివ్ ఉంది. రోజీ